మిఠాయిలో రాజా మిఠాయి హల్వా. స్వీట్లలో ఒకటిగా మాత్రమే హల్వా మనకు బాగా తెలుసు. పండుగలు, పెళ్లి పేరంటాలు, విందు భోజనాల్లో పసందు వంటకంగానే ఇది ఎక్కువగా పరిచయం. కమ్మటి రుచి, నోరూరించి దీని ఫ్లేవర్తో ఇది ఎంతోమందికి ఫేవరెట్ మిఠాయి. ఈ స్వీట్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఔషధ గుణాలెన్నో ఈ తీపి వంటకం సొంతం. గోధుమ, డ్రై ఫ్రూట్, నెయ్యి తదితర పదార్థాలతో చేసే హల్వాలు ఇప్పుడు కూరగాయలు, తృణధాన్యాలు, పండ్ల రుచుల్ని తీసుకొస్తున్నారు. ఆ వెరైటీలతో పాటు వాటి వలన లాభాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచ దేశాలను టాప్ వంటకాల్లో ఒకటిగా చేరిన హల్వా పుట్టింది మాత్రం అరబ్ దేశాల్లో. తీపి పదార్థం అనే అర్థాన్నిచ్చే అరబిక్ పదము హూల్ అనే పదం నుంచి దీని పేరు వచ్చింది. మొదట్లో నువ్వులు, ఖర్జూరాలు, పాలు, తేనె లాంటి పదార్థాలను ఉపయోగించి హల్వాను తయారు చేసేవారు. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ స్వీట్ని స్పెషల్ ఫుడ్గా భావించేవాళ్ళు. మన దేశంలో అలా అడుగుపెట్టిన హల్వా ఇక్కడి సాంప్రదాయపు ఆహార రుచుల్లో కలిసిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో హల్వా బాగా ప్రసిద్ధి చెందింది. దీని తయారీ కోసమే విడిగా వంటగదులను కేటాయించేవాళ్ళట. ఈ మిఠాయిని రాజులు, రాణులు ఇష్టంగా తినేవారు. ముఖ్యంగా గాజర్, మూంగ్ దాల్, బాదం, ఖర్జూర హల్వాల్ని ప్రత్యేకంగా తయారు చేసేవారు. వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో ఒక్కోసారి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. ఆ సమయంలో అనేక రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు మనల్ని చుట్టుముడతాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే విటమిన్లు, ఖనిజాలతో ఉన్న పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో హల్వాని మంచి సమతుల ఆహారంగా చెప్పొచ్చు. కమ్మటి ఈ మిఠాయి ఏ కాలంలోనైనా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అందరికీ నచ్చే హల్వాల్లో ఒకటైన క్యారెట్ హల్వాతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అన్ని యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. విటమిన్ సి, విటమిన్ ఏ దీంట్లో దండిగా ఉంటాయి. ఇవి కళ్ళను పొడిబారనివ్వవు. చర్మ నిగారింపులోని వీటి పాత్ర ఎంతో ఉంటుంది. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తేమను కోల్పోయి పొడిబారిన చర్మానికి క్యారెట్ హల్వా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ హల్వా తయారీలో వాడే పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి ద్వారా హెల్తీ ఫ్యాట్స్ అందుతాయి. ఇవి ఎక్కువ సమయం శక్తిని ఇస్తూ మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చే మూంగ్ దాల్ హల్వాతోనూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అధిక శక్తిని ఇస్తూ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది. దీంతో పాటు ఎడిబుల్ గమ్తో తయారు చేసే గోంద్ హల్వా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎముకల బలానికి, నొప్పులను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రసవం తర్వాత మహిళలు త్వరగా కోలుకోవడానికి దీన్ని ఇస్తుంటారు. ఇంకా బాదం హల్వా మెదడు చురుకుదనానికి మేలు చేస్తుంది. దీని ద్వారా ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. త్వరగా జీర్ణమయ్యే రవ్వ హల్వా రుచికి రుచి, బలానికి బలం. వీటితో పాటు నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, ఖర్జూరాలు, అంజీర్, వాల్నట్స్ ఇలా చాలా రకాల హల్వాలు దొరుకుతున్నాయి. సొరకాయ, బీట్రూట్, బూడిద గుమ్మడి, బంగాళదుంప లాంటి కూరగాయలు మొదలు అనాస, యాపిల్, పనస, బొప్పాయి, అరటి తదితర పండ్ల వరకు ఎన్నో పదార్థాలతో హల్వాను తయారు చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదంటూ రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి చిరుధాన్యాలు, పప్పు దినుసులతో సరికొత్తగా హల్వా వంటకాలని ట్రై చేస్తున్నారు. గులాబీ పూలు, కలబందలతోనూ హల్వా రకాలని వండుతున్నారు మాస్టర్ షెఫ్లు. ఆహా అనిపించే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి ఈ హల్వాలన్నీ. పేపర్లా పలుచగా ఉండే ఐస్ హల్వా ముంబైలో స్పెషల్గా దొరుకుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఈ హల్వాలోని బోలెడన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. వైట్ క్యారెట్ హల్వా పేరుతో ఢిల్లీలో డిసెంబర్ నుంచి జనవరి వరకు తెల్లటి క్యారెట్లతో హల్వా చేస్తుంటారు. ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ హల్వాని తినడానికి ఫుడ్ లవర్స్ పోటీ పడుతుంటారు. తమిళనాడులోని తిరునెల్వేలి హల్వాకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. జెల్లీలా మెరిసే ఈ హల్వా తయారీలో దగ్గరలో ఉన్న తమీరబరణి నదిలోని నీటిని వాడకం వల్ల దానికి ప్రత్యేకమైన రుచి వస్తుందని స్థానికంగా నమ్ముతారు. ఆ నీటిలోని ఖనిజాలే ఆ రుచికి కారణమని చెబుతారు. గోధుమ పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే విశాఖపట్నంలోని మాడుగుల హల్వా కూడా గిరాకీ ఎక్కువే. నచ్చిన ఫ్లేవర్తో ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అందుకు సమయం లేదనుకుంటే అన్నీ సిద్ధంగా ఉండే రెడీ మిక్స్ హల్వా ప్యాకెట్లు అందుబాటులో ఉంటున్నాయి. అప్పటికప్పుడు తెప్పించుకుని తినేలా ఎన్నో రుచుల హల్వాలు స్వీట్ షాపుల్లో దొరుకుతున్నాయి. హోటళ్లలోనూ గుమగుమలాడే వందల రకాలు హల్వాల్ని వడ్డిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలిసినా ఏది ఎక్కువ మొత్తంలోనూ తినలేము. పిల్లలతో అన్ని రకాల పదార్థాలని తినిపించాలి.
అందుకే ఆయా పదార్థాలతో ఇంత నెయ్యి, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా చేసి ఇష్టంగా తింటారు. ఒకే ఒక ఫుడ్ ఐటెంతో శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో అందుతాయి. చిన్నారులు కూడా ఇష్టంగా తీసుకుంటారు.